గుల్లలు ఇవి మనకి ఎప్పుడూ నదుల్లోనే కనపడుతూ ఉంటాయి. కానీ ఈ జీవి ఆ గుల్లల యొక్క సుగంధం తీసుకుని దానిని పొందటానికి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ జీవి ఈ గుల్లని ఖచ్చితంగా పొందగలడు ఒకవేళ వాటిని లోతుగా వెళ్ళి వాటిని గమనించినట్టయితే. ఇప్పుడు దీన్ని చూడండి. స్వరం ఈ వేణువు లోపలే ఉంటుంది. కేవలం అవసరం అవుతుంది వాటిని కనుగొనే ప్రయత్నం చేయడంలో, వాటిని ఉపయోగించే ప్రయత్నంలో. అలాగే ఇదే విధంగా ఉంటుంది మనలోని శక్తి. ఏదైతే మన లోపల దాగి ఉందో ఆలోచించండి. స్వయంగా పరమాత్ముడు మన లోపల ఉంటే వారిని బయట వెతకటం దేనికి? మనంతట మనం స్వయంగా ఎప్పుడు మేల్కొంటాము అంటే ఎప్పుడైతే ఇతరుల నుంచి సహాయాన్ని ఆశించటం ఆపేస్తామో. కాబట్టి జీవితంలో ఎవరో ఒకరి సహాయం కొరకు ఆశపడుతూ కూర్చోకండి. మీకు మీరు స్వయంగా మారండి. రణభూమిలో మీకు మంచి సారథి దొరకచ్చు, కానీ జీవితం అనే ఈ యాత్రలో మీరే మీ సారథిగా మారాల్సి ఉంటుంది. రాధాకృష్ణ.